లక్ష్మీదేవి ఆనంద స్వరూపిణి. భక్తులు కోరుకునే ఐహిక ఆముష్మిక వాంఛలన్నీ వరాలుగా అనుగ్రహిస్తుంది. భక్తుల పాలిట కల్పవృక్షము, దుష్ట సంహారిణి, వేదం ప్రతిపాదితమైన సర్వ చైతన్య స్వరూపిణి మహాలక్ష్మి. లక్ష్మీదేవిని అర్చించడంతో పాటు ఆ తల్లి గుణాలను, అమ్మవారి రూపాన్ని కూడా ధ్యానించడానికి అనేక స్తోత్రాలున్నాయి. అన్నింటిలోనూ శ్రీ సూక్తం ప్రధానం. శుద్ధత్వాన్ని కోరుకునే తల్లి శ్రీ సూక్తం అర్థాన్ని తరచి చూస్తే లక్ష్మి అనే పదానికి నిజమైన అర్థం ఏమిటో బోధపడుతుంది. అన్ని జీవుల్లో ఉండే లక్ష్మీ శక్తి ఏమిటో స్పష్టమవుతుంది. శ్రీయతే సర్వై ఇది శ్రీహే. సమస్త ప్రాణులకు ఆశ్రయమైన శక్తి లేదా వాటికి ఆశ్రయాన్ని కలిగించే శక్తికి శ్రీ అని పేరు. ఈ పేరు వల్ల లక్ష్మి అనే పదానికి విశ్వాధారమైన శక్తి అనే అర్థం చెప్పుకోవచ్చు. సృష్టిలోని ప్రతి జీవిలో ఉండే లక్ష్మీ స్వరూపాన్ని దర్శించడమే శ్రీ సూక్త పారాయణకు పరమార్థం. అందుకే మార్కండేయ పురాణం యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అని సమస్త ప్రాణుల్లోనూ లక్ష్మీ స్వరూపంగా ఉన్న మహాశక్తికి నమస్కారము అని పేర్కొంది. అలక్ష్మి మే నశ్యతాం అంటుంది శ్రీ సూక్తం. అంటే భావదరిద్ర్యాన్ని తొలగించమని కోరుకోవడం. శ్రీ అంటే సంపద. పరమాత్మక శక్తుల్లో లక్ష్మి ఒకటి. జగత్తును పోషించేందుకు ఆమె అనుగ్రహం కావాలి. ఆ లక్ష్మిని నిలబెట్టుకోవడానికి జ్ఞానం అవసరం. ధన కనక వస్తు వాహనాలే లక్ష్మీ రూపాలు అని అనుకోకూడదు. తరిగిపోని జ్ఞాన సంపదే నిజమైన లక్ష్మి. వివిధ రూపాల్లో లక్ష్మీదేవి తమ ఇంట్లో తమ మనసులలో కొలువు తీరాలని ఆకాంక్షిస్తారు. అదే సమయంలోని నాలోని అలక్ష్మి నశించుగాక అని భక్తుడు శ్రీ సూక్త పఠనం ద్వారా లక్ష్మీదేవిని కోరుకుంటాడు. మనిషిలో ఉండే దుర్గుణాలన్నీ అలక్ష్మికి ప్రతిరూపాలే. అవన్నీ తొలగిపోతే మిగిలేది అనంత జ్ఞానమే. అదే నిజమైన లక్ష్మి. శ్రీ సూక్త పఠనం ద్వారా భక్తుడు కోరుకోవాల్సింది అజ్ఞాన రాహిత్యమే. మరో సందర్భంలో శ్రీ సూక్తం మాయాంతరాయశ్చ బాహ్యలక్ష్మి అంటుంది. అంటే లక్ష్మీదేవి ఉపాసన కేవలం అజ్ఞానంతో పాటు ఆటంకాలను కూడా తొలగిస్తుందని ఈ వాక్యానికి అర్థం. ఎప్పుడైతే అజ్ఞానం మనల్ని విడిచిపెడుతుందో అప్పుడు మనసు స్వచ్ఛమైన మన నడవడిక మీద ప్రభావం చూపిస్తుంది. మంచి నడవడిక, మంచి ప్రయత్నానికి దైవం ఎప్పుడూ అనుకూలంగా ఉంటుంది. ఫలితంగా ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మనసా కామమా కూతిం వాచ సత్యమసీమహి. మనస్సులో ఉత్తమమైన కోరికలు జనించాలి. వాక్కులో సత్యం ప్రతిధ్వనించాలని శ్రీ సూక్తం ద్వారా భక్తుడు అమ్మను ప్రార్థిస్తాడు. నిజానికి అమ్మకు చేసే ప్రార్థన కాదది. భక్తుడైన వాడు ఎలాంటి లక్షణాలను వృద్ధి చేసుకోవాలో అటువంటి మనస్సు అమ్మకు ప్రీతిపాత్రం అవుతుందో అని శ్రీ సూక్తంలో ఈ మంత్రము స్పష్టంగా చెప్తుంది. మన మనస్సు స్వార్థరాహిత్యం కావాలి. ఎప్పుడైతే మనసు స్వార్థరహితం అవుతుందో అప్పుడు మన పనులు కూడా స్వార్థరహితంగా ఉంటాయి. ఈ రకంగా సమాజ శ్రేయస్సు కలుగుతుంది. అటువంటి మనస్సు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం అవుతుంది. అటువంటి మనస్సును ఆమె తనకు నివాసంగా ఎంచుకుంటుంది. ఎప్పుడైతే మనసులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందో అప్పుడు అలక్ష్మి మనకు శాశ్వతంగా దూరం అవుతుంది. నారాయణ తత్వం ఎంత ఉన్నతమైందో లక్ష్మీ తత్వం కూడా అంతే లోతైనది. సర్వదేవతలకు సర్వలోకాలకు జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, శుభాన్ని ప్రసాదించే దయార్థ హృదయురాలు ఆమె. దేవి సూక్తమని కూడా పేరు పొందిన అంబ్రణీ సూక్తం ఋగ్వేదంలోని ఒక భాగము. ఈ సూక్తం మహాలక్ష్మి తత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. అంబ్రణీ సూక్తం అమ్మవారే మనకు చెప్పుతున్నట్టుగా ఉత్తమ పురుషులో సాగుతుంది. నేను ఎవరినైనా సరే చతుర్ముఖ బ్రహ్మగాను మహారుద్రుడిగాను మార్చగలను. బ్రహ్మ శిరస్సును ఖండించిన రుద్రుని సంహరించడానికై ధనస్సును ధరించాను అని అమ్మవారే స్వయంగా ఇందులో చెబుతుంది. దీని ద్వారా మహాలక్ష్మీదేవి సర్వశక్తి స్వరూపిణిగా, సర్వ చైతన్య స్వరూపిణిగా ఆవిష్కృతం అవుతుంది. శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన తిరుమల ఆనంద నిలయంలో అమ్మవారు 3 రూపాలతో భక్తులకు దర్శనమిస్తారని ఆదిత్య పురాణం బోధిస్తుంది. హఠ్వాత్ శ్రీరూపిణి వామే భూరూప దక్షిణే స్థిత దుర్గారూహో అగ్రభాగస్థ త్రిరూప నేత్ర
అంటే ఆనంద నిలయంలో అమ్మవారు స్వామివారికి ఎడమ వైపున శ్రీదేవి గాను కుడివైపున భూదేవి గాను